లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నల్లేరు కోసుకొద్దామని మా నాన్నమ్మకి చెప్పకుండా నేను మా డాడీ మా ఊరు అడుగుకొచ్చామన్నమాట. ఇంతకుముందు మన ఇల్లు చుట్టుపక్కల కూడా దొరికే వంటలే కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా దొరకట్లా. ఎక్కడ దొరుకుతాయి చెప్పు 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 అని మా డాడీని అడిగితే ఇదిగోండి ఈ అడవి తీసుకొచ్చారు. ఈ అడవిలో దొరుకుతాయంట, వెతకాలి. కానీ మా డాడీకి ఈ అడవి పెద్దగా తెలీదు. అందుకనే మా వాస్మయ్యకి ఫోన్ చేశారు. మా వాస్మయ్య వస్తారు, వెయిట్ చేయండి అన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నాము. యూట్యూబ్ లో అసలు వ్యూవర్స్ రావట్లేదండి. దానికి కారణం మీరే చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏ వీడియో పెట్టినా లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. అదే కంటెంట్ తీసుకొచ్చి యూట్యూబ్ లో పెడితే చూడట్లేదు ఎందుకండి? మీరు యూట్యూబ్ వీడియోలు కూడా చూడాలంటే నేను ఏం చేయాలండి? ప్లీజ్ 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 మా యూట్యూబ్ వీడియోలు కూడా చూడండి. ఈ వీడియో మటుకి పూర్తి దాకా చూడండి. మీకు అస్సలు బోర్ కొట్టించను. రండి నల్లేరు వెతుకుదాం. మా మామయ్య వస్తాడని ఎదురు చూసి రావట్లేదని మేమే ఎదుగుతున్నాం. దొరికిందనమాట. ఇవి ముద్రి అంట, మనకి లేతవి కావాలి. మా మామయ్య చెల్లెగా వెతుకుతూ ఉందాం. ఇవి స్ట్రైట్ గా వాటంతకి అవే పెరగవు. వేరే చెట్ల మీద సపోర్ట్ ఇచ్చుకొని పాకుతూ ఉంటాయన్నమాట. పసరిక పాములని ఆకుపచ్చ రంగులో కొన్ని పాములు ఉంటాయి. ఇవి కూడా దూరం నుంచి చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. కాకపోతే చెరుగ్గలకు ఉన్నట్టు మధ్య మధ్యలో గనుపులు ఉన్నాయన్నమాట. దాదాపు అన్ని ముదిరిపోయే ఉన్నాయి. అందులో లేతవి చూసి కొన్ని కోసం అన్నమాట. మా మామయ్య వస్తా అని చెప్పి రాకుండా మమ్మల్ని వెయిట్ చేపించాడు. ఈసారి కలిసినప్పుడు చెప్తాం మా మామయ్య పని. కోసిందంతా సంచిలో పెట్టి ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గర మా నాన్నమ్మ అప్పుడే వీడియోలు పెట్టేసింది. నేను ఏదో మంచిగా తెస్తున్నాను అనుకుంది మా నాన్నమ్మ. తెచ్చింది శాప మీద గుమ్మరించగానే చూసి షాక్ అయింది. నల్లేరంతా ముదురుది, వీటిని ఎట్లా చేయాలి? పెద్ద పనోళ్ళు వెళ్ళి అడివంతా తిరిగి పనికిరాని నల్లేరు తెచ్చారని తిట్టలేక నవ్వుతుంది. మన ఇంట్లోనే ఉంది కదరా. మా ఇంట్లో ఆల్రెడీ నల్లేరు ఉంది, కానీ ఎంతో లేదు, కొంచెమే ఉంది. కొంచెం ఎక్కువ తెద్దామని అడవికెళ్ళి మా డాడీ నేను ఇలా ముదురు తెచ్చామన్నమాట. అయితే దీనికోసం ఇంత దూరం వెళ్ళామా? ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న లేత నల్లేరుని కోసుకుందాం. ఇది లేతది, ఎక్కడికి పనికొస్తుంది. ఇది లేతది కడుపు దగ్గర పట్టుకొని లాగితే టక్మని దిగిపోయింది. నల్లేరుతో వంట చేసుకొని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఇదేమో ముదురుది, దీన్ని ఎరగదీసేటప్పుడు చేతులు దురత కూడా పడతాయంట. అలాంటప్పుడు కాస్త నూనె రాసుకోవాలంట. ఇవి కూడా ఏమన్నా పనిచేస్తాయా అని చెక్ చేస్తుంది మా నాన్నమ్మ. మనం ములక్కాయని కట్ చేసి పీస్ చేసేస్తాం కదా, ఇవి కూడా కడుపులోకి ఎరగదీసి పీస్ తీసేయాలన్నమాట. ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా పీస్ తీసేటప్పుడు వీటి అంచున చాలా షార్ప్ గా ఉంది చూసారా? ఇవి చేతికి తెగుతాయంట, జాగ్రత్తగా కోసుకోవాలి. నల్లకి కొడితే బైకులు ఇరిగిపోతాయిగా. ఆ ఇరిగిపోయిన దాని మీద ఇది వేసి కడితే గట్టిగా అయిపోతాయి, మళ్ళీ కట్టుకుంటుంది అన్నమాట. అవునా? అంత మంచి బొయ్యకులకి గమ్ములాగా పనిచేస్తుంది. ఇది తింటే నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాము. కొన్ని ఆకులు కూడా వేసుకున్నాము. ఇవన్నీ శుభ్రంగా కడుక్కుంటున్నాం అన్నమాట. ఒక్కసారి కడుక్కున్నా సరిపోయిద్ది. ఇంటి దగ్గర వేగా పెద్ద దుమ్మేముంటుంది. ఇప్పుడు పొయ్యి మీద నువ్వులు కాస్త లైట్ గా వేయించుకుంటున్నాము. ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేయించుకుంటున్నాం అన్నమాట. కాస్త నల్ల రంగు వచ్చేదా ఏగితే చాలా బాగుంటాయంట. ఆ వేగిన వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని నల్లేరు వేసి ఉడకబెట్టుకుంటున్నాం. లేతగా ఉన్నవి కాస్త మగ్గి రగ్గుమాని, ముదురు ఏమో పచ్చిగా కనిపిస్తున్నాయి చూడండి. మా చెల్లి మరమరాలు ఒక గిన్నెలో పోసుకొచ్చి తినక్క అని చెప్తుంది. ఇవి చప్పగా ఉన్నా తిందామనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు నువ్వులు రోట్లో వేసి దంచుకుంటున్నాము. ఈ నల్లేరు కూడా చక్కగా మగ్గిని, అందుకే ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాము. ఇప్పుడు అందులో కాస్త చింతపండు వేసి నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాము. నల్లేరు కాడలు కూడా రోట్లో వేసి దంచేసుకుంటున్నాం అన్నమాట. పొయ్యిలో ఉన్న పుల్లకి పొగ్గొట్టంలా పొగలా వచ్చేస్తుందో, ముందు పక్క కాలుతుంటే వెనక పక్క నుంచి వచ్చేస్తుంది పొగ. నల్లేరు కాస్త నలిగిన తర్వాత ఈలోగా ఉడకబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుంటున్నాము. కాస్త జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు తాలింపుకి కరివేపాకు కావాలి. ఈ రేగి చెట్టు ఎప్పుడు చూసిన ఒక్కాయ కాసింది, ఇప్పుడు కూడా ఒక్కాయ కాసింది. ఇది ఎప్పుడు తయారైద్దా అబ్బా అని రోజుకు ఒకసారి చూసుకుంటున్నా. ఎంత తాజా కరివేపాకైనా నీళ్ళలో ఒకసారి కడుక్కోవాలి. ఇలా నీళ్ళల్లో దులపకుండా చేపెట్టి శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుంది అనమాట. పచ్చడి ఉడ్డం అయిపోయింది, అది కూడా ఒక ప్లేట్ లోకి తీసేస్తుంది మా అమ్మ. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి.
ఆల్రెడీ ముకుట్లో కాస్త నూనె ఉంది, దాంట్లోకి ఇంకొంచెం నూనె వస్తుంది మా నానమ్మ. ఇప్పుడు అందులో కాస్త శనగపప్పు వేసి వేయించుకుంటున్నాము. ఆ తర్వాత కాస్త ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాము. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయాలంటే కొంచెం భయం నాకు, అందుకే వేసి కాస్త దూరం వెళ్ళి దూరం నుంచి విసురుతున్నాను అనమాట. అవి తాలింపులో వేసినప్పుడు టప్ టప్ అని సౌండ్ వచ్చింది, నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు నూరిన పచ్చడి కూడా వేసి కలుపుకుంటున్నాం. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. నల్లేరు పచ్చడి రెడీ. సూపర్. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.